నీట్ పరీక్షపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రీనీట్ తమ చివరి ఆప్షన్ అని స్పష్టం చేసింది. ఇది 24 లక్షల మంది భవిష్యత్తుకు సంబంధించిన విషయమని అన్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే తీర్పు ఇస్తామని తెలిపింది సుప్రీంకోర్టు. రీనీట్ కోరుతూ దాఖలైన 38 పిటిషన్లను విచారించింది సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం. లోపాలను గుర్తించేందుకు కమిటీ చేస్తే ఎలా ఉంటుందన్న సిజేఐ అన్ని అంశాలు జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పిస్తామని స్పష్టం చేశారు. ఏపీ టెట్ స్కెడ్యూల్ను విడుదల చేశారు అధికారులు. ఆగస్టు 3 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అక్టోబర్ 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. నవంబర్ 2న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లుగా స్కెడ్యూల్ను విడుదల చేశారు. విశాఖలో బాలిక హత్య కేసులో నిందితుడి ఆచూకీ ఇంకా దొరకలేదు. నిందితుడు సురేష్ కోసం వేసిన 12 బృందాలు విఫలమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి హోంమంత్రి ప్రకటన చేసి 48 గంటలవుతోంది. అయినప్పటికీ నిందితుడి ఆచూకీని కనిపెట్టడంలో పోలీసుల యంత్రాంగం విఫలమైందనే విమర్శలు ప్రజల నుంచి వస్తుంది. అటు సురేష్ ఆచూకీ తెలిపిన వారికి 50,000 పారితోషికం ప్రకటించారు పోలీసులు. ఉచిత ఇసుక విధానం పేరుతో టీడీపీ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. టన్నుకు 1,225 రూపాయలు వసూలు చేస్తే ఉచిత ఇసుక విధానం ఎలా అవుతుందని నిలదీశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో స్టాక్ పాయింట్లో 1,00,000 టన్నుల ఇసుకను స్టోర్ చేశామని, ఇప్పుడు 40,000 టన్నులు మాత్రమే ఉందన్నారు. మిగిలిన 60,000 టన్నుల ఇసుక ఏమైందని ప్రశ్నించారు. విజయవాడ కిడ్నీ రాకెట్ ఉచ్చులో పడ్డాడు గుంటూరుకు చెందిన ఓ యువకుడు. కిడ్నీ ముఠా తనను మోసం చేసిందని మధుబాబు ఆరోపిస్తున్నాడు. కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇస్తామని మోసం చేసిందని అంటున్నాడు. పోలీసులే తనకు న్యాయం చేయాలని బాధితుడు వేడుకుంటున్నాడు. తెనాలి నుంచి బెంగళూరుకు నూతన ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించారు మంత్రి నాదెండ్ల మనోహర్. గుంటూరు జిల్లా తెనాలి పరిసర ప్రాంతాల నుంచి బెంగళూరు వెళ్లి వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్న వారికి ఈ నూతన బస్ సర్వీసులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులందరూ ప్రయాణికుల పట్ల గౌరవ భావంతో మెలగాలని సూచించారు. కర్నూలు జిల్లా ఆదోని ప్రజలకు తాగునీరు అందించిన రాజమల చెరువులో అధికారులు నీటిని తోడివేస్తున్నారు. రాజమల చెరువు 3 ఏళ్లుగా నిరుపయోగంగా ఉండడంతో నీరు త్రాగడానికి పనికిరాదని అధికారులు తేల్చారు. నీటిని తోడేసి శుద్ధి చేశాక కెనాల్ ద్వారా పంపింగ్ చేస్తామని అంటున్నారు మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని అన్నవరం గ్రామం 1 రెస్టారెంట్ మేనేజర్ సిబ్బందిపై దాడి చేశారు టీడీపీ నాయకులు. ఫుడ్ ఆర్డర్ ఇవ్వకుండా గంటల తరబడి కూర్చున్న టీడీపీ నాయకులను యాజమాన్యం ప్రశ్నించడంతో నేతలు బీభత్సం సృష్టించారు. అనంతరం సిబ్బందిపై దాడి చేశారు. 2 రోజుల క్రితం దాడి చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ హోటల్ సిబ్బంది వాపోతున్నారు. ఏపీలో 2024-25 సంవత్సరానికి ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులు ఖరారు చేస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేశారు. 210 ఇంజనీరింగ్, 2 ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులను ఖరారు చేశారు. ఈ మేరకు జీవో నెంబర్ 17 విడుదల చేశారు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్. పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్లపై హైకోర్టు తుది తీర్పుకు లోబడి ఫీజులుంటాయని ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించారు కలెక్టర్ తమీం అన్సారియా. ప్రజల ఫిర్యాదుల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు తెలియజేసేందుకు భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే కోటాలో జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పిడుగు హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన్ను ఎమ్మెల్సీగా ప్రకటించారు రిటర్నింగ్ అధికారి ఎం విజయరాజు. శాసనసభ కార్యాలయంలో ధృవీకరణ పత్రాన్ని పిడుగు హరిప్రసాద్కు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో దివంగత సీఎం వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. వైఎస్ఆర్ పేదలు, రైతుల పక్షపాతి అని కొనియాడారు. టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మైనారిటీలకు 4% రిజర్వేషన్ కల్పించి మైనారిటీల అభివృద్ధికి పాటుపడ్డారని ఆయన కొనియాడారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మహానేత వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక చర్చ్ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వెంకటరెడ్డి. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా జిల్లా ప్రజల గుండెలలో రాజశేఖర రెడ్డి చిరస్థాయిగా నిలబడిపోతారని తెలిపారు వెంకటరెడ్డి.
దివంగత వైఎస్ఆర్ భౌతికంగా ప్రజలకు దూరమైన తెలుగువారి మనసుల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. తాడికొండ నియోజకవర్గం తూళ్లూరులో డాక్టర్ వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను నిర్వహించి నివాళులర్పించారు. ఎన్నో లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా పునర్జన్మలను ప్రసాదించిన వ్యక్తి వైఎస్ఆర్ అంటూ కొనియాడారు నేతలు. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. సర్వే నెంబర్ 1లో ఇంటి నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. దీంతో బాధితుల ఇండ్ల వద్దకు వెళ్లిన ఈటెల రాజేందర్ వారిని పరామర్శించి ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో రహదారుల నిర్మాణపు పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. పట్టణంలో మాస్టర్ ప్లాన్కు రూపకల్పన చేసి అంతర్గత రహదారుల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణ పనులు, ఔటర్ రింగ్ రోడ్తో పట్టణాన్ని సుందరీకరిస్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన మంచినీరు సరఫరా పైపులను ఏర్పాటు చేశారని, ఆ పైప్ లైన్ నిర్మాణం చేపట్టలేదంటూ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో వనమహోత్సవం నిర్వహించారు. కాలేజ్ ఆవరణలో మొక్కలు నాటారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్థానిక ఎమ్మెల్యే, మేయర్, కలెక్టర్, ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటికి పైగా మొక్కలు నాటే వనమహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుందన్నారు. ఇప్పటికీ 60 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు అధికారులు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను పరామర్శించారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఇటీవల తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్ మృతి చెందడంతో ఆయన నివాసానికి వెళ్లారు. శంకర్ యాదవ్ చిత్రపటానికి నివాళులర్పించారు దత్తాత్రేయ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడంతో పర్ణశాల వద్ద సీతవాగు పొంగి ప్రవహిస్తోంది. పర్ణశాల పుణ్యక్షేత్రం వద్ద నారచీరల ప్రాంతం పూర్తిగా నీట మునిగిపోయింది. దీంతో భక్తులు సందర్శనను నిలిపివేశారు ఆలయ అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలోని తాలిపేరు ప్రాజెక్టుకు చెందిన 9 గేట్లను అధికారులు ఎత్తివేశారు. రిజర్వాయర్ నిండక ముందే గేట్లు ఎత్తి 2000 క్యూసెక్ల నీటిని గోదావరి నదిలోకి వదిలారు. అయితే గేట్లను మూసివేసి జూలై 2వ వారంలో సాగునీరు విడుదల చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. సింగరేణిలో కార్మికులపై నల్ల చట్టాలను ప్రయోగించాలని చూస్తోందంటూ కార్మిక సంఘాల నేతలు ఫైర్ అయ్యారు. నిత్యం మృత్యువుతో పోరాడుతూ బొగ్గు వెలికితీసే కార్మికులకు యాజమాన్యం కొత్త చట్టాలు తీసుకురావడంపై సరైన విధానం కాదని ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ప్రమాదాలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలి కానీ కార్మికులపై కాదంటూ హెచ్చరించారు వారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మేరవాడ రోడ్డుపైకి వరద నీరు చేరడంతో ముందస్తు జాగ్రత్తగా అటువైపు రవాణా వ్యవస్థను అధికారులు నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాలకు సహాయక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు మహమ్మద్ హుస్సేన్ రియాజ్ సుధాకర్ అలియాస్ రమాకాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని రమాకాంత్ నివాసానికి వెళ్లి ఆయన్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. జార్ఖండ్లో 12 ఏళ్లు జైలు జీవితం అనుభవించిన రమాకాంత్ అనారోగ్య కారణాలతో ఇటీవలే బెయిల్పై విడుదలయ్యాడు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలోని చెరువుగట్టు దేవస్థానంలో పారిశుద్ధ్యం పడకేసింది. జడల రామలింగేశ్వర స్వామి ఆలయం చుట్టూ ఉన్న స్నానాల ఘట్టం వద్ద చుట్టూ పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే ఆలయ పరిసరాలను శుభ్రపరచాలని కోరుతున్నారు భక్తులు. నల్గొండ జిల్లా గుండ్రంపల్లి గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు. ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులను, మహిళలకు సంబంధించిన కిట్లను అందజేశారాయన. సమాజంలో ట్రాన్స్జెండర్లను చులకనగా చూస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో వారికి ప్రత్యేక గుర్తింపునిస్తూ వారి ఎదుగుదలకు కృషి చేస్తామని అన్నారు. సూర్యాపేట జిల్లా నసీంపేట గ్రామంలో మహిళలు వరదకాముడు ఆట పండుగ చేసుకున్నారు. వరుణదేవుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురిపించాలని కోరుతూ మహిళలంతా కలిసి పసుపుతో గంగమ్మను తయారు చేసి చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. ప్రత్యేకంగా తయారు చేసిన వరద పాయసాన్ని చెరువు తాము వద్ద సేవించారు. ఇలా చేస్తే వర్షాలు సమృద్ధిగా పడతాయని స్థానికుల నమ్మకం. 10 నెలలుగా పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలను చెల్లించాలంటూ వరంగల్ జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. కనీస వేతనం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నేతలు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీపీ కార్మికుల వేతనాలు 26,000కు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని రంగనాయకుల స్వామి
పెదగుట్టపై కోనేరు పూడ్చివేతకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు నిరసన తెలిపాయి. రాజకీయాల కోసమే పట్టణంలో బంద్ పాటించడం సరికాదని ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా చర్లలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ భూములను ఆక్రమణ విషయంపై ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట దీక్షలు చేపట్టారు ఆలయ కమిటీ సభ్యులు. అక్రమంగా ఆక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. వీరికి సిపిఐ నేతలు మద్దతు తెలిపారు. నిజామాబాద్ జిల్లా రాజంపేటలోని పెందుర్తి గ్రామంలో మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయ బదిలీల్లో తమ గ్రామానికి వచ్చిన ఉపాధ్యాయుడు తమ గ్రామంలోనే విధులు నిర్వహించాలని డిమాండ్ చేశారు వారు. హైదరాబాద్ నాగోల్లోని ఫతుల్లాగూడలో చైన్ స్నాచింగ్ కలకలం రేపుతోంది. ఇంటి ముందు నిల్చున్న సుక్కమ్మ అనే మహిళ మెడలో నుంచి 3.5 తులాల బంగారు గొలుసును దుండగుడు లాక్కెళ్లాడు. మహిళ అరవడంతో స్థానికులు పట్టుకోవడానికి ప్రయత్నించగా పరారయ్యాడు దుండగుడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ బస్ డ్రైవర్కు ఫిట్స్ రావడంతో అదుపు తప్పి బస్సు 2 వాహనాలను ఢీకొట్టింది. డివైడర్ దాటి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును సైతం ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు వారిని. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని పెతుల్లా గ్రామంలో లైంగిక దాడి కలకలం రేపుతోంది. గ్రామంలో 8 ఏళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపిన వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు వేయడంతో నిందితుడు పారిపోయే ప్రయత్నం చేయగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు డిమాండ్ చేశారు. కర్ణాటకలోని నీలమంగళంలో చిక్బళ్లాపూర్ ఎంపీ బీజేపీ నేత తన స్టైల్లో రుణం తీర్చుకున్నాడు. లోక్సభ ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు విజయోత్సవ ర్యాలీలో థ్యాంక్స్ గివింగ్ అంటూ మద్యం బాటిళ్లను పంచిపెట్టాడు. పైగా దీనికి ఎక్సైజ్ అధికారులు అనుమతి కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఎంపీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒక ఎమ్మెల్యే 15 నిమిషాల్లో 2 సార్లు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత సహాయ మంత్రిగా ప్రమాణం చేసిన రామ్ విలాస్ రావత్ మళ్లీ పావుగంటకు కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ విచిత్రానికి రాజ్భవన్ వర్గాలతో పాటు బీజేపీ శ్రేణులు ఒకంత గందరగోళానికి గురయ్యాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. డిఫాల్ట్ బెయిల్ కోసం కవిత దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టింది రౌజ్ అవెన్యూ కోర్టు. గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది. జాతుల మధ్య వైరంతో అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో పర్యటించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. జిబామ్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు ఆయన. ఆ తర్వాత చురాచాంద్పూర్ మోయింగ్రాంగ్లో శిబిరాలను సందర్శించి బాధితులను పరామర్శించారు. మరి కాసేపట్లో రాజ్భవన్లో మణిపూర్ గవర్నర్ను కలవనున్నారు రాహుల్ గాంధీ. భారీ వర్షాలకు ముంబైలో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. విమానాలు రద్దు. ముంబై ఎయిర్పోర్ట్లో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా ముంబై ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగిస్తున్న 50 విమానాలు రద్దయ్యాయి. 27 ఫ్లైట్స్ దారి మళ్లించినట్లుగా విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. 2 రోజుల పర్యటనలో భాగంగా రష్యా బయలుదేరి వెళ్లారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్ రష్యా వార్షిక సదస్సు సహా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యి ఇరు దేశాల సంబంధాలపై బలోపేతం చర్చలపై కూడా ఆయన చర్చలు జరుపుతారు. తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. రేపటి నుంచి 3 రోజులు పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.